మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది మే 9వ తేదీన విశ్వంభర చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై 300 కోట్ల భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతికే రావాలనుకున్నప్పటికీ వీఎఫ్ఎక్స్ లో నాణ్యత లేకపోవటం, రామ్ చరణ్ సినిమా ఉండటంతో మే 9కి వాయిదా వేసుకున్నారు. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెలా, అనిల్ రావిపూడి వీరిద్దరి దర్శకత్వంలో 2 సినిమాలు చేయనున్నారు. తాజాగా చిరంజీవి ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. ఆయన మేనల్లుడు సాయి దుర్గా తేజ్ వివాహం చేసుకోబోతున్నాడు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. సాయి దుర్గా తేజ్ గా పేరు మార్చుకున్న సాయి ధరమ్ తేజ్ ఒక అమ్మాయిని ప్రేమించాడు. అయితే పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో చిరంజీవి జోక్యం చేసుకున్నారు. ఇద్దరూ ఇష్టపడినప్పుడు వద్దనొద్దంటూ వారిద్దరికీ సర్ది చెప్పారు. చివరకు వారు అంగీకరించడంతో చిరంజీవి పెళ్లి పెద్దగా వివాహం జరగబోతోంది. వచ్చే వేసవిలో పెళ్లి జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రెజీనాను ప్రేమించాడని, త్వరలోనే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారంటూ వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తతో అవన్నీ ఒట్టిదేనని తేలిపోయింది. అమ్మాయి వివరాలు మాత్రం బయటకు పొక్కలేదు. తిక్కా సినిమాలో హీరోయిన్ గా నటించిన లారిస్సా బొనేసీతో గతంలో ప్రేమలో పడ్డాడు. పెళ్లి చేసుకుంటానంటూ ఆమెకు సాయి దుర్గా తేజ్ ప్రపోజ్ చేశాడు. కానీ ఆ అమ్మాయి అప్పటికే వేరొకరితో ప్రేమలో ఉన్నట్టు తెలిపింది. ఈ విషయాన్ని సాయి ధరమ్ తేజ్ స్వయంగా మీడియాకు వెల్లడించారు. అయితే తాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి వివరాలు మాత్రం చెప్పలేదు. బైక్ ప్రమాదం జరిగినప్పుడు తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి కోలుకున్న తర్వాత ఇది తనకు పునర్జన్మ అని చెప్పాడు. ఆ సమయంలోనే విడుదలైన విరూపాక్ష సినిమా సూపర్ హిట్ సాధించింది. తర్వాత వచ్చిన బ్రో సినిమా మాత్రం బయ్యర్లకు నష్టాలను మిగిల్చింది. మంచి క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్తో కలిసి నటించినప్పటికీ ఆ సినిమాకు నష్టాలు తప్పలేదు. హనుమాన్ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలతో ఒక సినిమాను ఒప్పుకున్నాడు.